ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అనేది చూపిస్తాను చూడండి. ఈరోజు ప్రాఫిట్ 3000 వచ్చింది చూడండి. 3072 అంటే 3000 అనుకోండి. దీనికి క్యాపిటల్ ఎంత అంటే చూపిస్తాను చూడండి. 4100 అనమాట. 4110 రూపాయలు అంటే 4000 అనుకోండి. అంటే మామూలుగా అయితే 24000 ఉండాలి. అది ఎందుకు లేదో చెప్తాను చూడండి. నిన్న నేను ఎగ్జిట్ అయిపోయాను కదా, అది ఎటు ఓఎన్జీసీ కాదు, వర్ల్పూల్ ఒకటినే హిందుస్థాన్ యూనిలివర్ ఎగ్జిట్ అయిపోతానని చెప్పాను కదా. అంటే డెలివరీలో ఉన్నది సెల్ చేస్తానని చెప్పాను కదా. నేనేం చేశానంటే మొత్తం సెల్ చేయలేదు నేను. అందులో ఒకటి ఇందులో ఒకటి, హిందుస్థాన్ యూనిలివర్లో ఒక షేర్ను, వర్ల్పూల్లో ఒకటి రెండింట్లో 2 షేర్స్ అమ్మాను అనమాట. నేను అనుకున్న మొత్తం అమ్మేసాను అనుకున్నాను. నేను ఓవర్లుక్లో ఒక్కొక్కటే డిఫాల్ట్గా ఒకటి వస్తుంది కదా మనం సెలెక్ట్ చేసిన వెంటనే. సెల్ కొట్టగానే ఒకటే సెల్ అయింది అనమాట. నేను మొత్తం అయిపోయి అనుకున్నాను. ఆ 2 వర్ల్పూల్లోనన్నా తర్వాత హిందుస్థాన్ యూనిలివర్లో 2 కలిపితే 4000 వచ్చిందనమాట. ఆ 4000తోనే చేశాను ఈరోజు. ఈ నిఫ్టీలో తీసుకున్నాను. నిఫ్టీలోన చూడండి ఇది ఎంత అంటే ఇది నిఫ్టీ 22,450 సిఈ తీసుకున్నాను. ఇందులో 3155 ప్రాఫిట్ వచ్చింది. ఈ లాస్ ఎంతంటే ఉదయాన ఎంజీఎల్ తీసుకున్నాను. 4000 ఉంది కదా అని చెప్పేసి ఎంజీఎల్ స్టాక్స్ తీసుకున్నాను అనమాట. ఈక్విటీలో తీసుకున్నాను. అందులో 63 రూపాయలు లాస్ అనేది వచ్చింది. ఇదే లాస్ అనమాట ఈరోజు. ఇందులో 3155 ప్రాఫిట్ వచ్చింది నిఫ్టీలో. మొత్తం తీసిస్తే 3172 అంటే 3000 అనుకోండి ఈరోజు ప్రాఫిట్. అంటే క్యాపిటల్ అంతా 4000 అనమాట. 4000తోనే 3000 ప్రాఫిట్ అనమాట. అంటే నిఫ్టీలో చేశాను అనమాట ఈరోజు మూమెంట్ బాగుందని చెప్పేసి నిఫ్టీలో ఎంటర్ తీసుకున్నాను. ఇది 8000 లాస్ చూపిస్తుంది కదా. ఇది ఏంటంటే ఓఎన్జీసీ చెప్పిన ముందు చూశారు కదా. ఇదంతది పోద్ది అనుకున్నాం కదా, 11,500 అది పోయినట్టే చెప్పాను కదా. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా అలా చూపిస్తుంది నెలంత వరకు. దీన్ని వదిలేయడం ఇంకా. ఈరోజు మాత్రం మొత్తం అమ్మేశాను. అది హోల్డింగ్స్ ఇంక లేవు, మొత్తం అమ్మేశాను. వర్ల్పూల్, హిందుస్థాన్ ఈరోజు మొత్తం సెల్ చేశాను ఈరోజు. రేపు మొత్తం అమౌంట్ అనేది యాడ్ అయిపోద్ది. 10,000తో ట్రేడింగ్ చేశాం కదా. ఇప్పుడు ఈ 3000 ప్లస్ చేస్తే ఇంచుమించు ఒక 25,000 అంత ఉంటుంది, 26,000 ఉంటుంది రేపు మొత్తంగా కలిపి. మళ్ళీ రేపు నుంచి మళ్ళీ కంటిన్యూగా ఇంట్రాడే చేస్తాను. ఇంకా రోజు ప్రాఫిట్ ఎంత లాస్ అవుతుందని చూపిస్తాను చూడండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మళ్ళీ దీని తర్వాత రేపు ఇంట్రాడేకి ఏ స్టాక్స్ సిఈ కోటి పిఈ కోటి సెలెక్ట్ చేసి ఉంచుతాను చూసుకోండి. మళ్ళీ ఆ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.